ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారము అనంటే వరలక్ష్మి వ్రతాలు ఇక ప్రారంభం. కొద్దిమంది మొదటి శుక్రవారం మనకి కథలో యథార్థంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని చెప్పి ఉంది. కానీ ఇప్పుడున్న కన్వీనియంట్ని బట్టి పాపం ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ఆ శుక్రవారం చేసుకోవటం అనేది జరుగుతున్నది. యథార్థంగా ఈ మాసంలో వచ్చేటువంటి శుక్రవారము శ్రావణ మాసం శుక్రవారము అనేది కొద్దిమంది మొదటి శుక్రవారం చేస్తున్నారు, కొంతమంది 2, కొద్దిమంది 3, 4 ఆ విధంగా ఆచరిస్తున్నారు నాన్న. అది ఏ ఆక్షేపణ లేదు, తప్పు లేదు. ఎందుకనంటే ఎవరి కన్వీనియంట్ వాడు సహజం అది. లేదా కొంతమంది ఈ వారం మేము చేసుకుంటాం, మీ నెక్స్ట్ వీక్ మీరు చేసుకోండి, మీ ఇంటికి అందరం వస్తాం, అలా వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యి కూడా ఆ విధంగా అందరూ కలిసి కూడా చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఒక ఆనందాన్ని చేకూర్చేటువంటి, సకల సౌభాగ్యాన్ని ఇచ్చేది, ధనధాన్యాన్ని ఇచ్చేది, సకల సిరి సంపదలు ఇచ్చేది, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి మంచి పండుగ ఇది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున లేవటం, ఫ్రెష్ అప్ అయిన తర్వాత యథార్థంగా ఇవన్నీ కూడా ఇంటికి మామిడి తోరణాలు అనేది. ఇప్పుడు గౌరీ పూజ శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ చక్కగా మామిడి తోరణాలు అనేటువంటిది కడతారు. తప్పనిసరిగా మామిడి తోరణాలు అనేది కట్టడం, అలాగే చేతికి కూడా రక్షగా అన్నమాట తోరాలు కట్టుకోవటము అనేటువంటిది జరుగుతుంది. అవన్నీ కూడా ముందు తోరాలు పోస్తారు. ఇప్పుడు శ్రావణ మంగళవారాలకైతే 5 ముళ్ళు వేస్తారు. శ్రావణ మంగళవారాలకి 5 ముళ్ళు, ఒక పువ్వు గాని తమలపాకు గాని పెట్టి ఇట్లా ముడి వేస్తారు. ఒక 5 వరుసలు పోసి పసుపు రాసి 5 ముళ్ళు వేస్తారు. శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం 9 ముళ్ళు వేస్తారు. పువ్వు కానీ తమలపాకు కానీ ఏదైనా పెట్టి 9 వరుసలు దారం పోగు వేసి దానికి పసుపు రాసి ముందు ఇట్లా ఈ విధంగా ముడి అనేటువంటిది చామంతి పువ్వు కావచ్చు, తమలపాకు కావచ్చు, మరి ఏదైనా మంచి పువ్వులు అనేటువంటిది పెట్టి 9 ముళ్ళు వేసి ఉంచి ముత్తేదు కట్టడానికి ఒకటి, వాళ్ళు కట్టించుకోవడానికి ఒకటి, అలాగే వరలక్ష్మి అమ్మవారికి ఒకటి, లేదా మంగళగౌరి రోజైతే మంగళగౌరి అమ్మవారి దగ్గర ఒకటి, ముత్తైదుకి ఒకటి, వాళ్ళు కట్టించుకోవడానికి ఒకటి, ఈ విధంగా పోస్తారు. సరే, ఫస్ట్ ఏంటి ఈ వ్రతాలు పూజలు పండుగలు అనంటే ముందు ప్రిపరేషన్ ఎక్కువ. కథ చదువుకోవటము, అక్షింతలు వేసుకోవటం ఇవన్నీ తక్కువే. కానీ పిండి వంటలు కొంతమంది ఇళ్లలో 9 రకాల పిండి వంటలు వండుతారు, కొద్దిమంది 5 రకాలు వండుతారు, కొంతమంది 3 రకాలు వండుతారు. సరే, వాళ్ళ ఇంటి ఆనవాయితీని బట్టి ఉంటుంది నాన్న. ఆ విధంగా ఏంటంటే 9 రకాల పిండి వంటలు చేయాలి అని అంటే వాళ్ళు పాపం లేచిన దగ్గర నుంచి స్నానం చేసి మడిగట్టుకొని ఇక 9 రకాలు ప్రిపేర్ చేయటం అనేది ఉంటుంది. ఆ రోజు అప్పటికప్పుడే వండుతారు. యథార్థంగా ఇప్పుడు పూర్ణం పిండి అంటే ముందు రోజు పూర్ణం పిండి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి గట్టి పడుతుంది, మరుసటి రోజు చేయటం అనేది చాలా తప్పు నాన్న. ఆ విధంగా నిద్ర చేయటం అనేది అది పనికిరాదు. ఫ్రెష్ గా ఉదయం పూట నుంచి చేసిందే లెక్క. అంటే మీకు చెప్పి ఉంచుతున్నా, నేను అలా చేసిన వాళ్ళని కొంతమందిని చూశాను. అది చాలా తప్పు, ఆక్షేపిస్తాం. అది మాత్రం పనికిరాదు నాన్న. ఫ్రెష్ గా ఆ రోజు అప్పటికప్పుడు మడిగట్టుకొని వండేది. 3 రకాలే చేయండి, కుదరకపోతే 5 రకాలు చేసుకోండి, కానీ ఆ రోజు మాత్రమే చేయాలి. ముందు రోజు రాత్రిపూట చేసింది పనికిరాదు. సరే, ఏది ఏమైనా ఇలాంటివి ఏంటి అని అంటే ఇంటి ఆనవాయితీ ఆచారం అనేది ఉండదు. ఇవి పద్ధతులు పెద్దవాళ్ళగా ఒక అమ్మగా నేనైతే తెలియజేస్తున్నా. దీనికి మీ ఇంటి ఆనవాయితీ మీ ఇష్టము, మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు అనేది దీనికి చెల్లదు. అలా ఉండదు. ఏది ముందు రోజు చేసిన దాన్ని బట్టి అది మాత్రం పనికిరాదు అంటున్నది. మిగతావంతా మీ ఇంటి ఆనవాయితీని బట్టి మీరు చేసుకోవచ్చు. సరే, ఏది ఏమైనా వరలక్ష్మి అమ్మవారిని ప్రిపేర్ చేస్తారు. కొద్దిమంది అమ్మవారిగా చేసి చక్కగా అలంకరణ అనేది చేస్తారు. ఏది ఏమైనా కలశం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. అమ్మవారి అలంకరణ చేయటం వేరు, కలశ స్థాపన వేరు. మనం పూజ చేసేది కలశానికి చేస్తాం, అమ్మవారికి అక్కడ కాదు, కలశానికి చేయాలి ఎప్పుడైనా. సో కలశ స్థాపన అనేది కంపల్సరీ ఉంటుంది. కొంతమందికి ఇంటి ఆనవాయితీని బట్టి మాకు కలశం ఉండదమ్మా, మేము మామూలుగా అమ్మవారికే చేస్తాము అంటారా, అది మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వచ్చు, అది తప్పులేదు. ఎంత కలశ స్థాపన అనేది చేసినా ముందు మాత్రం వరలక్ష్మి వ్రతంకి అమ్మవారిని మాత్రం పసుపుతోటి చేస్తాం. ఒక గణపతిని పసుపుతోటి వరలక్ష్మి అమ్మవారిని మనం చేస్తాం. అది మాత్రం పద్ధతిగా చేసేటువంటిదే. అవి చేసుకొని షోడశోపచార పూజ అనేటువంటిది చేసుకొని ఆ తర్వాత పిండి వంటలు ప్రిపేర్ చేసుకోవటం, మహానైవేద్యం కోసం అని చెప్పేసి అన్నం, పప్పు, కూర, పులుసు ఇవి ఎవరు ఏమేం చేస్తారో అవి మహానైవేద్యం కోసం ఫస్ట్ ఈ ప్రిపరేషన్స్కే టైం పడతాయి నాన్న. ఈ ప్రిపరేషన్స్కే టైం పట్టేదల్లా. ఆ తర్వాత ఇక అమ్మవారి దగ్గరకు వచ్చి చక్కగా ఇవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు కొంతమందికి ఆనవాయితీ ధాన్యము అని అంటాం. అంటే కనీసం బియ్యం అన్న ఒక చెంబు నిండా పోసి పెడతారు. ఒక చెంబు నిండా
ధరము అనంటే ఈ కాయిన్స్ ఎక్కువ పెట్టి ఉంచుతారు, ఒక చెంబు నిండుగా పోసి ఉంచుతారు. వాస్తవంగా మంచి పద్ధతి అది. ఏనుగు బొమ్మల్ని ఇటొకటి అటొకటి కూడా పెట్టి ఉంచుతారు అమ్మవారికి, లేదా కలశం పెడితే కలశానికి కావచ్చు. సరే, అలంకరణ అనేది మన శక్తి కొద్దీ చేసేటువంటిది నాన్న. అంతేగాని తప్పనిసరిగా ఇలాగే చేయాలి అని చెప్పేసి మాత్రం ఎక్కడా లేదు నాన్న. కాస్త పర్వాలేదు, మాకు ప్రతిసారి అలవాటు ఆనమైతే అనుకుంటారా, లక్ష్మీ రూపు అనేది తీసుకొచ్చి ముందుగా చక్కగా దానికి ఒక 5 వరుసల దారం పోగు పసుపు రాసి అది వేసి అమ్మవారికి వేసి ఉంచుతాం రూపు. అది మీ ఇష్టం. ఇంతే ఉండాలి అని కూడా ఏమీ లేదు నాన్న. 1 గ్రామ్ కంపల్సరీ ఉండాలని ఏమీ లేదు. 100 మిల్లీగ్రాములు ఉండొచ్చు, 200 మిల్లీగ్రాములు ఉండొచ్చు, 1/2 గ్రామ్ ఉండొచ్చు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు తీసుకుంటారు సుమా, కంపల్సరీ కొనాలి అనేమితే కాదు. అందుకే ఒక 1 రూపాయి కాయని శుభ్రం చేసుకొని కడుక్కొని మనము ఓ ప్లేట్లో పెట్టి ఉంచి కుంకుమార్చన చేస్తాము. ఒకటి కుంకుమార్చన చేసేటైతే ఆ విధంగా చేయవచ్చు. అలాగే 108 కాయిన్స్ ను కూడా ముందుగా కడిగి సిద్ధం చేసి పెట్టుకొని ఆ పాలల్లో కానీ పసుపు నీళ్ళలో కానీ కడగాలి కంపల్సరీ కాయిన్స్. ఎందుకంటే ఎంతో మంది చేతులు మారి వస్తాయి కాయిన్స్, ఎక్కడెక్కడ తిరిగి వస్తాయో తెలియదు కాబట్టి వాటిని కడగాలి కంపల్సరీ. సరే, ముందు రోజే కడిగి పెట్టుకోండి, తప్పేం లేదు. అది సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అని ఒక పువ్వు, ఒక 1 రూపీ కాయిన్ వాస్తవంగా చేయటం మంచిది. దీనికేమి మాకు పద్ధతి ఆచారము అలా ఏం లేదు, చేయొచ్చు అమ్మవారికి శక్తి కొద్దీ. ఆ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేయటం చాలా చాలా మంచిది నాన్న. అలాగే ఇంటికి మామిడి తోరణాలు కంపల్సరీ కట్టాలి. ఒకవేళ మామిడి కొమ్మలు మామిడి ఆకులు మాకు లభ్యం అవ్వలేదు అంటే తమలపాకులైనా కట్టండి. కనీసం తమలపాకులైనా గుమ్మానికి కట్టండి. మినిమం 11 తమలపాకులైనా ఉంటే శ్రేష్టం. 11 తమలపాకులైనా గుమ్మానికి కట్టండి, చాలా చాలా మంచిది. అందుకని కంపల్సరీ బంగారం కొనాల్సిందే అని ఇంట్లో వాళ్ళని వేధించకండి దయచేసి ఎవరు కూడా. అది చాలా తప్పు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటారు, అంతేగాని ఇలాగే చేయాలి అని అయితే ఎక్కడ ఏ నియమం లేదు నాన్న. 1 రూపాయి కాయినైనా కడిగి మనం చక్కగా చేసుకోవచ్చు పూజ అనేటువంటిది. సరే, అది ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు అలా చేయటము. ఆ తర్వాత తోరాలు అనేటువంటివి కూడా తోర పూజ అని చెప్పి ఉంటుంది. వ్రతం కథ ముందు తోర పూజ అని ఉంటుంది, తర్వాత వ్రత కథ ఉంటుంది చారుమతిది. సరే, ఆ కథ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వాయనం ఇవ్వటం అనేది ఒక ముత్తైదుని కంపల్సరీ కూర్చోబెట్టి ఇవ్వాల్సిందే. అంటే ఆ ముత్తైదులో మనం వరలక్ష్మి అమ్మవారిని చూసుకుంటాం. అలా చక్కగా వాళ్ళకి వాయనము అనేది అన్ని సిద్ధం చేసి పెట్టుకోండి. కొద్దిమంది పూర్ణ బూరెలు ఇస్తారు, 9 పూర్ణాలు. అది ఇంటి ఆనవాయితీని బట్టి ఉంటుంది నాన్న. కంపల్సరీ 9 పూర్ణాలు అనేటువంటిది. అలాగే ఇంకా ఈ పండు, శనగలు, తాంబూలం, పళ్ళు, ఏమైనా పళ్ళు, ఈ శనగలు కంపల్సరీ శనగలు మాత్రం ఉండాలి నాన్న. ఎవరైనా సరే శనగలు అనేది అంత పవిత్రం. అవి యథార్థంగా ఆ శనగల్ని ఇవ్వాల్సిందే. శనగలు, అరటిపళ్ళు, తాంబూలము, దక్షిణ, పువ్వు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని వరలక్ష్మి అమ్మవారిగా భావించి చక్కగా బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకి పసుపు మాత్రం రాయండి. కాళ్ళకి పసుపు రాసి మీరు ఇస్తున్నమ్మ వాయనం అని మీరు ఇవ్వండి, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వరలక్ష్మిగా కూర్చున్న ముత్తైదు అంటారు. అలా 3 సార్లు అనాలి. తర్వాత నా వాయనం అందుకునేది ఎవరు అని అంటే నేనే వరలక్ష్మీదేవిని అని చెప్పేసి అంటారు. అలా 3 సార్లు. తర్వాత కోరితిని కోరిక అనంటే ఇస్తుని వరము అని చెప్పేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి కొంతమంది ముత్తైదువుల్ని పిలిచి వాయనము అనేది ఇస్తూ ఉంటారు నాన్న. వాయనము అనేది ప్రధానంగా శనగలు, పండు, తాంబూలం, పువ్వు, దక్షిణ ఈ విధంగా ఇవ్వటం అనేది ఆచారం. వరలక్ష్మిగా ఎవరినైతే భావించిస్తామో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వాళ్ళ స్తోమతను బట్టి ఒక చీర, బ్లౌజ్ పీసు మస్ట్ పెట్టాలి. వాళ్ళనే మనం వరలక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఒక ముత్తైదువుకి మాత్రం మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి నాన్న. మీ శక్తిని బట్టి. మా కెపాసిటీ లేదనుకున్న వాళ్ళు కనీసం బ్లౌజ్ పీస్ అయినా పెట్టాలి. ఆ మిగిలిన వాళ్ళందరికీ మాత్రం ముత్తైదువులు వచ్చి పిలిచిన వాళ్ళని మాత్రం శనగలు, పండు, తాంబూలం, దక్షిణ, పువ్వు ఇవి మాత్రం కంపల్సరీ వాయనంగా ఇవ్వాలి. కంపల్సరీ వాయనంగా ఇవ్వాలి. బొట్టు పెట్టి గంధం రాసి వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి వాయనం అనేది ఇవ్వాలి. వచ్చినటువంటి ముత్తైదులందరూ కూడా ఏమవుతుందంటే ఎవరు కూడా తప్పు పట్టుకోవద్దు. కానీ సోఫాల్లో కుర్చీల్లో కూర్చుంటూ ఉంటారు ముత్తైదువులు. ఇప్పుడు కలశం కానీ అమ్మవారిది కానీ కింద ఉండి ఉంటే అమ్మవారిని కింద పెడితే మీరు సోఫాల్లో కుర్చీల్లో దయచేసి కూర్చోవద్దు. లేదా బయట హాల్లో ఉంటే అక్కడ కూర్చోండి.
మీరు పూజ చేసిన రూమ్ కాకుండా మరొక రూమ్లో ఎత్తు మీద కూర్చుంటే తప్పు లేదు. కానీ కింద అమ్మవారిని పెట్టి పైన కూర్చోవటం మాత్రం చాలా తప్పు. పైన మీరు అలా కూర్చోవద్దు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇలా మాత్రం కూర్చోవద్దు నాన్న. మీరు మరొక గదిలో కూర్చోండి, ఏ ఆక్షేపణ లేదు, చక్కగా కూర్చోండి. ఆ విధంగా వాయినాలు తీసుకోండి. మా చిన్నప్పుడైతే రాత్రి 11 వరకు కూడా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు మేము చిన్న పిల్లలుగా ఉన్న మేము మా అమ్మతో పాటు అలా వెళ్ళేవాళ్ళం. వెనకట్లో దస్తీలు, పెద్ద పెద్ద దస్తీలు ఉండేవి. ఆ దస్తీలో తీసుకెళ్లి దస్తీలోనే మూట కట్టుకొని రావటం, కానీ బాగుండేది. ఇప్పుడు కాస్త కవర్లలో ఇస్తున్నారు, కానీ వెనకట్లో అందరూ దస్తీలో తీసుకువెళ్ళి వాళ్ళు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు కొద్దిమంది రిటర్న్ గిఫ్ట్స్ అని కూడా ఇస్తున్నారు. అది వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు చేస్తున్నారు. కంపల్సరీ ఇవ్వాలి అన్న నియమం అయితే లేదు. అది వాళ్ళకి ఏంటంటే ముచ్చట అంటారు దాన్ని, అంతే, ముచ్చట కొద్దీ చేసుకుంటుంటారు నాన్న. సరే, ఏది ఏమైనా అలా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, భర్త ఆశీర్వాదం తీసుకోవటం, అక్షింతలు వేయించుకోవటం వాస్తవంగా చాలా చాలా మంచిది. ఈ విధంగా చేస్తే మాత్రం సకల సౌభాగ్యం చక్కగా మీకు సొంతమవుతుంది. అలాగే ఆయుర ఆరోగ్యాలు సొంతమవుతాయి, ధన ధాన్యం సొంతమవుతుంది. ఫస్ట్ సుఖ సంతోషాలు విరివిగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అందుకోసం అది చేయటం. మరుసటి రోజున శనివారం నాడు అది కదిలించటం అనేది మరుసటి రోజు కదిలించాలి, లేదా 3 రోజుల నుంచి 4 రోజు కొద్దిమంది కదిలిస్తారు, లేదా కొంతమంది 3 రోజు కదిలిస్తారు. కానీ మరుసటి రోజు కదిలించాలి. ఆ రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజు ఎవరు కూడా కదిలించద్దు, మరుసటి రోజు కదిలించాలి. మంగళగౌరి వ్రతం పూజ చేసిన తర్వాత మరుసటి రోజు బుధవారం మహానైవేద్యం పెట్టి కదిలించాలి. శనివారం రోజున కూడా మహానైవేద్యం పెట్టి కదిలించాలి నాన్న. ఆ విధంగా చేయటం వలన యథార్థంగా ఇవన్నీ కూడా మన సొంతం అవుతాయి. కానీ వరలక్ష్మి వ్రతము అనేది సంవత్సరానికి ఒకసారి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగ అది. అందుకని ఈ విధంగా తెలియచేయటం అనేది జరిగింది.